భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ నమః. మొత్తానికి కలియుగ భగవద్గీత అధ్యాయాలు 18 అధ్యాయాలు పూర్తి అయినవి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా తొందరగా కంప్లీట్ చేశాను. ఇక ఈ సంపూర్ణ కలియుగ భగవద్గీతను మీకు త్వరలో వీడియో తీసి పంపిస్తాను. ఈ వీడియో ద్వారా మీరు ఎంత ఈజీగా భగవద్గీత అంటే ఇలా అర్థమవుతుందా అని ఆలోచించగలిగే ఆ వీడియో ద్వారా ఆలోచన వస్తుంది మీకు. సంపూర్ణ కలియుగ భగవద్గీతను అది చూశాక మీరు తెలుసుకున్నది కాకుండా అన్ని అధ్యాయాలు 1 నుండి 18 అధ్యాయాల వరకు అందరూ వినండి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో సంభాషించిన విషయాలు ఇవి. ఆ సంభాషణలను మనము చదువుతూ ఉంటే వింటూ ఉంటే వాళ్ళే మన ముందు దర్శనమిచ్చి సంభాషణలు చేసుకుంటున్నారా అని భావించేటట్టు ఉండాలి. అప్పుడే మన ఆ అధ్యాయాల వల్ల మన బ్రెయిన్ అనేది దైవచింతనలోకి వెళ్తుంది. నేను ప్రతి అధ్యాయం ఆ వీడియో ఆర్పి పట్నాయక్ గారి వీడియోలు చూసినప్పుడల్లా ప్రతి అధ్యాయము వాళ్ళ సంభాషణ ఇలాగే ఉంటుంది, ఈ విధంగా ఉంటుందా అని ఆలోచించుకొని ఊహించుకొని నేను అనువదించాను తెలుగులో. మరి అలా నేను ప్రతి అధ్యాయం ఏమి చెబుతాడా అని ఇంట్రెస్ట్తో ఆలోచించి ఈ కలియుగంకి భగవద్గీతను అందించాలి, ఈ కలియుగము తగ్గట్టు అని ఆలోచించి చేశాను వీడియోలు. మరి మీరు ప్రతి అధ్యాయం చాలా ఓపికతో విని మీరు ప్రతి అధ్యాయాన్ని అర్థం చేసుకుంటారు. మరి అలాగే మీరు ప్రతి అధ్యాయం ద్వారా ఈ సంపూర్ణ కలియుగ భగవద్గీత ఎలా ఉంటుందో మీకు ప్రతి అధ్యాయం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సంపూర్ణ కలియుగ భగవద్గీతను మీకు త్వరలో అందిస్తాను. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి కోసం మీరు ఏమి చేస్తున్నారు కృతజ్ఞతతో. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్ళి ఆ కోరిక తీర్చు తండ్రి, నా కోరిక తీర్చు తండ్రి, అలాగే కోరిక తీర్చినందుకు నిన్ను శరణు వేడుతున్నాను, నీకు దర్శనం చేసుకుంటున్నానని తిరుమలకు వచ్చే భక్తులు చాలామంది ఉంటారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి జన్మ ఇచ్చింది మన కోరికలు తీరుస్తున్నాడే, నీకు నచ్చినట్టుగా చేస్తున్నాడే. మరి నీ యొక్క కోరిక తీర్చినందుకు ఆయనకు
కృతజ్ఞతా భావంతో, గురుదక్షిణ అని కూడా అనొచ్చు. ఆ ఆ భావంతో, కృతజ్ఞత భావంతో నువ్వేమి చేస్తున్నావు? నా కోరిక తీర్చాడు, ఆ తర్వాత ఆయన కోసం ఏదో బంగారం చేయడమో, ఏదో కిరీటం చేయడమో, లేకపోతే గుడి కట్టడమో, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆయన కోరుకునేది అది కాదు. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఆయనను శరణు వేడి, అంతఃకరణ శుద్ధిగా నేను మారుతున్నాను నీకోసం, మమ్మల్ని నీలో ఐక్యం చేసుకో అని ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు? ఆ వెంకటేశ్వర స్వామి ఏమి అంటున్నాడంటే, భగవద్గీతను అర్థం చేసుకొని భగవద్గీత ప్రకారం నడుస్తున్న వాళ్ళను ఐక్యం చేసుకోవడానికి నేను ముందుకు వస్తాను, వాళ్ళ కోసం నేను ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను అని అంటున్నాడు. మరి మన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం కాదు, ఆ కోరికలు ఏమిటంటే, నాకు ఈ కలియుగంలో ఎలాంటి కష్టము రాకుండా, ఎలాంటి బాధ రాకుండా నిన్ను శరణు వేడుతూ, నీ నామస్మరణ చేస్తూ, ఈ జీవితాన్ని నీకే అంకితం చేస్తూ సంతోషంగా నీలో ఐక్యమవ్వాలి తండ్రి అనే కోరిక ఉండాలి. మనము మానవ జన్మగా ఎత్తి చివరి వరకు, మరణించే వరకు సుఖంగా ఉండాలని కోరుకుంటే అది మనది తప్పే అవుతుంది. ఎందుకంటే భగవంతుడు కష్టాలు ఇస్తాడు. ఆ కష్టాల నుండి బయటపడటానికి నీకు ఎలాంటి ఆలోచన వచ్చింది అనేది చూస్తాడు. నా కష్టాలు నుండి బయటపడేటట్టు చేయడానికి, దైవానుగ్రహం కోసం నువ్వు ఏం మారుతున్నావు అని ఆలోచిస్తాడు. అది మనము కోరిక అడగాలి. అది ఎంతవరకు నీకు లిమిట్, ఏదైనా లిమిటే ఉండాలి. కోరిక కూడా లిమిటే ఉండాలి. ఆ లిమిట్ దాటి అడగద్దు. అలాగే భగవద్గీత ప్రకారం కోరికలు లేకుండా అంతఃకరణ శుద్ధిగా ఆ వెంకన్న తండ్రిని శరణు వేడి, ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన కోసమే నా జీవితం అంకితం అని భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మోక్షం కలుగుతుంది. ఇది. అలాగే నెక్స్ట్ టాపిక్, నాకు ఒకసారి దైవ సన్నిధిలో సేవ చేసుకోవాలనే భావనతో ఒక దేవాలయానికి వెళ్ళాను. అక్కడ సేవ చేసుకోవడానికి అమ్మవారు ఉన్నారు. చిన్న గుడి, మైసమ్మ తల్లి. కానీ అనుకోకుండా అమ్మవారికి చీర పెట్టాలని ఆలోచన వచ్చింది. అలా నేను ఆ రోజు అమ్మవారికి అభిషేకం చేసి, అమ్మవారికి స్నానం పోసి, ఆ తర్వాత గాజులు, చీర పెట్టి, ముఖానికి పసుపు కూడా రాసి, అలా అమ్మవారికి సేవ చేశాను. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే, అమ్మవారు కూడా నాపై అనుగ్రహం చూపుతున్నారు అని నేను భావించాను. అలా అమ్మవారి అనుగ్రహం, నేను అలివేలు మంగమ్మను చాలా మా అమ్మ అన్నట్టు భావిస్తాను. అందుకే
ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిందేమో, అలా చేపించుకుందేమో. ఇక టీటీడీ ఛానల్లో చిన్నపిల్లలు శ్లోకాలు పాటలు పాడతారు. కానీ వాళ్ళు చిన్నప్పుడు దైవభక్తితో కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్న జ్ఞానం ప్రకారం వాళ్ళు శ్లోకాలు పాటలు పాడచ్చు. కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ లోకంలో మొబైల్స్ ఉన్నాయి, ఈ సమాజంలో ఎంతో చెడగొట్టే మనుషులు ఉన్నారు. అలాగే ఆ చెడగొట్టడానికి కొన్ని వాళ్ళను మాయలో పడేయడానికి ఎన్నో రకాల విజ్ఞానం కాదు, వినోదభరితమైన వాటి ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ వాటి మాయలో పడి వాళ్ళు ఆ దైవభక్తిని దూరం అవుతారని ఎందుకు నమ్మరు? పెరిగి పెద్దయ్యాక కూడా అలాగే భక్తితో ఉంటారని మీరు ఖచ్చితంగా చెబుతున్నారా? తల్లిదండ్రులకు నేను అడుగుతున్నాను. మీరు వాళ్ళకు చిన్నప్పటి నుండే భగవద్గీత అంటే ఏందో నేర్పాలి, భగవద్గీత గురించి చెప్పాలి. వాళ్ళు ఆ చిన్నప్పుడే ఉన్న దైవభక్తిపై ఉన్న శ్లోకాలు చదవడమో పాటలు పాడటమో, దాని వల్ల అప్పుడే భగవద్గీత గురించి చెబితే వాళ్ళకు ఇంకా పెరిగి పెద్ద అయినా కూడా వాళ్ళు ఆ భగవద్గీత వల్ల వాళ్ళలో దైవభక్తి తగ్గదు అని నేను అంటున్నాను. అందుకే చిన్నప్పుడు దైవభక్తితో ఎలా నేర్పుతున్నారో పిల్లలకు పెద్దగా కొద్ది కూడా వాళ్ళు దైవభక్తితో ఉండాలంటే భగవద్గీత ఒకటే దారి. ఇక నెక్స్ట్ టాపిక్, ఉల్కలు ఎందుకు భూమి మీద పడిన గాలిలోనే ఆకాశంలోనే బూడిదైపోయి మాయమవుతాయి? ఇప్పుడు మన భూమిపై ఎంతో శక్తి ఉంది. భూ పొరల్లో అయస్కాంత శక్తి ఉంది, ఓజోన్ పొర అని, ఇవన్నీ మనల్ని కాపాడుతున్నాయి. అది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది శక్తి లేకపోతే ఆ ఉల్కలు పడితే ఆ ఓజోన్ పొర వల్ల ఆ ఉల్కలు పడిన కాలిపోయి బూడిదైపోతున్నాయే, దానికి ఏ శక్తి అడ్డు వస్తుంది? అలా బూడిదవ్వడానికి కారణం ఏంటి? అంతా ఆ దేవుని శక్తి, దైవశక్తి. ఆ ఉల్కలు ఒకవేళ ఆ శక్తి లేకుండా ఉంటే భూమి ఎప్పుడో అంతరించిపోయేది. మనల్ని కాపాడటానికి ఆ దైవశక్తి అలా కాపాడుతుంది అని భావించాలి. ఆ దైవశక్తి లేకపోతే మనం ఇప్పుడు ఇలా ఉండలేము, ఇలా మాట్లాడలేము. అందుకే ఆ ఉల్కలు పడ్డ వాటిని బూడిద చేస్తున్నాయి ఆ దైవశక్తి. అందుకే ఇప్పటికైనా మనల్ని రక్షించేది ఆ దైవమే. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆ దైవమే, మనల్ని చివరికి మరణానికి తీసుకొచ్చేది కూడా ఆ దైవమే. కానీ ఈ పుట్టిన నుండి మరణం వరకు మధ్య జరిగేది మనలో మార్పు. ఆ మార్పు జరిగితేనే, భగవద్గీత ద్వారా మార్పు జరిగితేనే మీరు అసలేంది ఏంటో తెలుసుకుంటారు. నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఆయన
వెంకటేశ్వర స్వామి దారిలో నడుస్తున్నాను, ఆ వెంకటేశ్వర స్వామి నన్ను నడిపిస్తున్నాడు. నేను ఎలా చెబుతున్నానంటే భగవద్గీతను ఆచరించి ధర్మంగా జీవిస్తూ ఉండటం వల్ల ఈ లోకంలో భగవంతుడు అనేది మనల్ని రక్షిస్తూ ఉంటాడు. భగవద్గీతనే అసలైనది. భగవద్గీత ప్రకారమే నడిస్తేనే దైవం శక్తి నీకు సహకరిస్తుంది, నీలో దైవశక్తి ఉంటుంది. అందుకే మనము భగవద్గీత ప్రకారం నడవాలి, దైవశక్తిని పెంపొందించుకోవాలి. ఇక నాకు చిన్నప్పుడే తల్లి తండ్రి దూరం అయ్యారని చెప్పాను. నేను చిన్నప్పుడు నాకు తండ్రిని ఎందుకు దూరం చేశావని చాలా బాగా ఏడ్చేది. ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ తల్లిదండ్రులను చూసి ఇంటికి వచ్చి మరీ ఏడ్చేది. మరి అలా ఏడ్చాను. కానీ ఇప్పుడు తల్లి తండ్రి లేకపోయినా నన్ను సంతోషంగా చూసుకుంటున్న వెంకటేశ్వర స్వామిని అర్థం చేసుకొని చెబుతున్నాను. నాకు తల్లి తండ్రిని ఎందుకు దూరంగా ఉంచాడనేది అర్థమైంది. ఎందుకంటే ఈ కలియుగంలో తల్లిదండ్రులైన డబ్బు కోసం, ఆస్తుల కోసం ఎలా సంపాదించాలి, ఎలా కష్టపడాలని ఆలోచిస్తున్నారే కానీ ఆ తల్లిదండ్రులు కూడా భగవద్గీతను అనుసరించట్లేదు. అందుకే నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఉన్నా నువ్వు భగవద్గీత ద్వారా నువ్వు మారలేవు, అంటే భగవద్గీతను అనుసరించలేవు. కాబట్టి నా సొంతంగా నిన్ను వాళ్ళకు దూరంగానే ఉంచి నీకు అనుభవం ద్వారా భగవద్గీత అంటే ఏందో తెలియజేసేటట్టు చేస్తాను అని ఆ వెంకటేశ్వర స్వామి నిరూపించాడు. అందుకే ఇప్పుడు నేను తల్లి తండ్రి లేడని బాధపడట్లేదు. తల్లి తండ్రి అంతా ఆ వెంకటేశ్వర స్వామి అని భావిస్తూ జీవిస్తున్నాను. అందుకే నేను సంతోషంగా ఉంటున్నాను. ఇక నెక్స్ట్ టాపిక్, ఒకవైపు అనుభవిస్తున్న మార్పు తెచ్చుకోకుండా ఉంటారో. ఇప్పుడు ఈ కలియుగంలో ఎన్నో కష్టాలు బాధలు పడుతూనే ఉన్నాము. అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే కోపం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అలాగే కొంతమంది తను చేసిన పాపకర్మల వల్ల రోగాల బారిన పడి మంచాన పడి నరకాన్ని అనుభవిస్తున్నారు. కానీ భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు, మనం ఈ నరకం నుంచి పడేటట్టు చేసుకోవచ్చు, బయటపడేటట్టు చేసుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు మారకపోతే మళ్ళీ వచ్చే జన్మలు కూడా నరకం ఇంతకంటే ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది. మనము తెలియకపోతే ఆ నరకాన్ని అనుభవిస్తున్నాం ఎందుకని బాధపడ్డా అది దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఆ నరకం ఎందుకు బాధపడుతున్నామో తెలుసుకోలేము కాబట్టి.
కానీ భగవద్గీత ద్వారా తెలుసుకుంటున్న అదే బాధతో అలాగే ఉంటే అది వచ్చే జన్మలు కూడా మళ్ళా నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఈ జన్మలోనే మనం భగవద్గీతను అనుసరించి మనము ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుదాము. నెక్స్ట్ టాపిక్ అతిభక్తి. అభిషేకములు చేశారు. నేను డివోషనల్ ఛానల్స్లో చూస్తాను. ప్రతి గుడిలో అభిషేకాలు చేస్తారు. కొన్ని వందల లీటర్లు కావచ్చు, కొన్ని కేజీల తీర్థ ప్రసాదమైన నెయ్యి అయినా, పాలు అయినా, పెరుగైనా, ఇంకా ఎన్నో రకాల అభిషేకాలు చేశారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రీసెంట్గా భక్తి టీవీలో కూడా చూస్తున్నాము. కార్తీక పౌర్ణమికి ఒక సెట్టింగ్ వేసి వాళ్ళు శివుడి విగ్రహం తయారు చేసి శివుడికి అభిషేకం లాగా అఘోరాలను పిలిపించి వాళ్ళతో కొన్ని వేల లీటర్లు నీళ్లు పారబోస్తారు. నేనేమంటున్నంటే, అతి భక్తి ఇంత ఖర్చు పెట్టి అంత ఖర్చు చేయడము ఎందుకు? దానివల్ల ఏమీ వస్తుంది? అతి భక్తిగానే అవుతుంది, కానీ మీరు నిజమైన దైవభక్తులుగా ఆ దేవునికి ఇష్టం ఉండదు. అది అంత ఖర్చు పెట్టే బదులు పేదవాళ్లకు, తిండి లేని వాళ్ళకు దానం చేయొచ్చు కదా. ఆ ఖర్చు డబ్బులతోనే అన్నము, బట్టలు, చదువు దానం చేస్తే బాగుంటుంది కదా. ఈ అతి భక్తి వల్ల మీకు మీరే తెలుసుకోలేకపోతున్నారు దైవానుగ్రహం అంటే అసలు ఎలా పొందాలి అనేది. అది ఒక్క భగవద్గీత ద్వారానే నిజమైన దైవభక్తిని తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ టాపిక్ నేను నా ఇంటర్మీడియట్ 10th క్లాస్ అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ టైం మన ఏపీ తెలంగాణలో ఒక హైలైట్గా ఘోరమైన క్రైమ్ జరిగింది. అదేంటంటే, ఒక తండ్రి తన బిడ్డ ఒకరిని ప్రేమించిందని, తను చెప్పకుండా పెళ్లి చేసుకుందని కోపంతో ఆ ప్రియుడిని చంపించాడు. అది బయటికి వచ్చింది. ఆ తండ్రిని అరెస్ట్ చేశారు. అప్పుడు చాలా రివర్స్ అయింది. ఏంటంటే, ఆ తండ్రిని శిక్షించాలని ఇవన్నీ జరిగాయి. ఇక్కడ భగవద్గీత ప్రకారం నడిస్తే దాన్ని ఎలా ఆపచ్చు అనేది నేను చెబుతాను. తండ్రి ఆలోచించడం ఏంటి? పరువు కోసం ఆలోచించాడు, పరువు కోసం చేశాడు. అలాగే కన్నబిడ్డ మీద ఉన్న అతి ప్రేమ వల్ల అలా చేశాడు. అదే ఆ తండ్రి భగవద్గీతను చదివి అర్థం చేసుకొని ఉంటే అప్పుడు అలా జరగకపోయేది. ఆ తండ్రి ఎలా ఆలోచించాలంటే, ఈ
జన్మ అనేది ఆ పూర్వజన్మ వాసనల వల్ల ఈ జన్మలో ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది అది ఎలాంటి దగ్గరి సంబంధం లేకపోయినా ఒకరినొకరు ప్రేమించుకుంటారని, అలాగే వాళ్ళు కలిసి ఉంటే చాలు, నాకు నా బిడ్డ బాగుంటే చాలు అనే ఆలోచనతో ఉంటాడు ఎప్పుడు ఆ భగవద్గీతను అనుసరించినప్పుడు. ఎందుకంటే ఎవరి జీవితం ఎలా కొనసాగుతుందో అది ఆ దైవంపై ఆధారపడి ఉంటుంది. అలా ఆలోచించి ఆ తండ్రి ఉంటే ఆ ప్రియుడిని, ఆ బిడ్డ ప్రియుడిని చంపేయడు. అలా అలాంటి ఘోరం జరగకపోయేది. ఇక బిడ్డ వచ్చేసి భగవద్గీతను అనుసరిస్తే తల్లి తండ్రి ముఖ్యమని భావించే భావన వచ్చేది. ఎందుకంటే నా దైవము తల్లి తండ్రి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి అనే భావన వచ్చేది. కానీ పూర్వజన్మ వాసన వల్ల వాళ్ళు అలా ప్రేమించుకోవడము, ఇవన్నీ దాన్ని మనము ఆ అమ్మాయి ఏంటంటే ఆలోచించే విధానము తన తండ్రిని ఒప్పించేటట్టు చేసుకొని ఉంటే అప్పుడు ఆయన ఒప్పుకొనేమో. అలా దానివల్ల భగవద్గీత వల్ల అలా వాళ్ళ మార్పు రావచ్చు. ఎందుకంటే భగవద్గీతలో కోపం, ఆవేశం, ఈర్ష్య, ద్వేషం, పగ ఇలాంటివి, అహంకారం అన్నీ వీడాలి అనేది ఉంది. వాళ్ళ అదే భగవద్గీతనే ఆచరించి ఉంటే అలా జరగకపోవచ్చేమో. ఇక ఇంకోటి ఇన్సిడెంట్, సొంత బాబాయే వాళ్ళ బిడ్డతో సమానమైన అన్న కూతుర్ని, 5-6 సంవత్సరాలు పాపను, ఎంతో అందంగా ఉన్న పాపను ఇనుము వేడి చేసి కరిగించే ఒక బాయిలర్లో వేశాడే, అది ఎంత ఘోరమైన ఘటన అది. అలాంటిది జరిగింది. భగవద్గీత ప్రకారం వాళ్ళు తెలుసుకొని ఉంటే అక్కడ తల్లి తండ్రి, ఆ పాప వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ బాబాయిని సరిగా చూడకపోవడం వల్ల ఆ బాబాయ్ అలా ఓర్వలేక ఆ పాపను అలా చంపాడా. అలాగే అదే వాళ్ళు మంచిగా వాళ్ళ బాబాయ్ తోటి మంచిగా ఉండి ఉంటే అలా కాకపోవచ్చేమో. ఆ భగవద్గీతను అనుసరిస్తే వాళ్ళలో వాళ్ళ బాబాయ్లో ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ తొలగి ఉంటే అలా జరగక ఉండట అనేది జరగకుండా ఉండేది కావచ్చేమో. అందుకే భగవద్గీతను అనుసరిస్తే ప్రపంచంలో ఎలాంటి ఘోరాలు జరగవు, ఎలాంటి హత్యలు జరగవు. మనము భగవద్గీతను అనుసరించకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు
జరుగుతున్నాయి. అలా మనము ఆ భగవద్గీత ద్వారా మనకు మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ నరసింహ మూవీలో, అంటే రీసెంట్గా వచ్చిన మహావీర్ నరసింహ సినిమాలో హిరణ్యకశిపుడిని పుట్టించాడు. హిరణ్యకశిపుడిని పుట్టించింది కూడా విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ద్వారానే కదా రాక్షసులు వచ్చింది. ఆ హిరణ్యకశిపుడు అంత శక్తిని పొందాడు బ్రహ్మ ద్వారా. మరి ఆ ఇంద్రుడు ఇంకా వేరే వేరే దేవతలు కూడా ఆ హిరణ్యకశిపుడికి ఏమి చేయలేకపోయారు కూడా. మరి అలా ఆ దేవతలైన వాళ్ళ శక్తి ఎందుకు ఆ హిరణ్యకశిపుడి ముందు ఎదిరించలేకపోయారు? దానికి కారణం ఏంటంటే, దేవతలలో కూడా అహంకారం అనే భావం ఉంటుంది. ఏంటంటే, మాకంటే శక్తి ఎవరు లేరు, మేము దేవుళ్ళం అనే భావనతో ఉండడమే ఆ విష్ణుమూర్తి వాళ్ళను ఆ అహంకారంని అణిచివేయడానికే హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుని సృష్టించి ఆయన మాట చెప్పేటట్టు వినేటట్టు చేశాడు. అది ఆ సినిమాలో అలా ఉంది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, అహంకారం ఎవరికున్నా, అటు దేవతలకు ఉన్న రాక్షసులున్నా కానీ ఆ దైవం విష్ణుమూర్తి అనేది ఏ రకంగా అయినా వాళ్ళను అహంకారాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తాడని దీన్ని బట్టి తెలుసుకోవాలి. అందుకే అహంకారం అనేది అస్సలు ఉండకూడదు. ఇక లోకంలో నీతిగా నిజాయితీగా గుర్తించని వాళ్ళ ఉన్నారు. ఈ లోకంలో నీతి నిజాయితీగా క్రమశిక్షణగా ధర్మంగా తన పని తను చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఉద్యోగపరంగా అయినా ఇంకే పరంగా అయినా. మరి వాళ్ళను గుర్తించకుండా ఆధిపత్యం కోసము, వాళ్ళ అహంకారం నెగ్గడం కోసము వాళ్ళను తక్కువ అంచనా వేసి చూస్తున్నారు. ఇలాంటి ఈ లోకంలో మనము ఎంత కష్టపడ్డా, ఎంత నీతి నిజాయితీగా బతికినా అలాంటి వాళ్ళు తొక్కేస్తుంటారు. కాబట్టి మనము ఈ జీవితాన్ని మనము గడపకూడదు, ఈ కలియుగంలో అస్సలు పుట్టకూడదు అనే భావనతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని శరణు వేడాలి. భగవద్గీతను తెలుసుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి మోక్షంని పొందాలి. అందుకే నీతి నిజాయితీగా జీవించాలి. కానీ ఈ కలియుగంలో మళ్ళీ పుట్టకుండా ఉండేటట్టు మనము చేసుకోవాలి. అది భగవద్గీత ద్వారానే పొందవచ్చు. ఇక అందరూ దైవానుగ్రహం వల్లనే పుట్టారు అనుకుంటారు. కానీ ఈ జన్మ, మానవ జన్మ అనేది మన పాప పుణ్య కర్మల, పూర్వజన్మల పాప పుణ్యాలను బట్టి మనకి మానవ జన్మను ఇచ్చాడు దేవుడు. కొంతమంది ధనవంతుడిగా, కొంతమందిని పేదవాడిగా. ధనవంతుడు డబ్బుకు, తిండికి, బట్టకు లోటు లేకుండా జీవిస్తాడు. పేదవాడు వీటికి లోటుతో జీవిస్తూ ఉంటాడు. ఎక్కువ పాపం చేసుకున్న వాళ్ళు పేదవాడిగా పుడతారు. పుణ్యం ఎక్కువ చేసుకున్న వాళ్ళు ధనవంతుడిగా పుడతారు. కానీ ఈ మానవ జన్మ, ఈ జన్మలో ధనవంతుడు డబ్బు ఉంది కదా అని అహంకార భావంతో
సుఖంగా ఉన్నామనే భావంతో తప్పుల మీద తప్పులు చేస్తాడు. తనకు తాను తెలియకుండానే తెలిసైనా దానివల్ల మళ్ళా పాపంలో పడిపోతాడు. మళ్ళీ జన్మలు పుట్టుతూనే ఉంటాడు. పేదవాడు ఏమో నీతి నిజాయితీగా జీవిస్తే మంచిది. అది కాకుండా అధర్మంగా దొంగతనమో ఇంకేదైనా డబ్బులు సునాయాసంగా సంపాదించడానికి అడ్డదారిలో వెళ్తే అది కూడా పాపంలో పడిపోతాడు. అందుకే ధనవంతుడైనా పేదవాడైనా మానవ జన్మ రహస్యం తెలుసుకోవాలి. భగవద్గీతను అర్థం చేసుకొని మోక్షానికి పొందేటట్టు ప్రయత్నించాలి. ఇది మానవ జన్మకు ఉండాల్సిన గుణం. అలాగే ఈ కష్టపడాలి అంటారు. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, రేపు సుఖంగా ఆ డబ్బులతో సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కష్టపడడం అనే దాని మీద ఎన్నో కొటేషన్లు వస్తాయి. వాట్సాప్లో అయినా, ఫేస్బుక్లో అయినా, ఇంకే సోషల్ మీడియాలో అయినా. కానీ నేనేమంటానంటే ఆ దేవుడు అనేది మనకు నీ భార్య పిల్లలను 3 పూటలు అన్నం పెట్టేటట్టు కష్టపడు అని అన్నాడు. అంతేగాని వాళ్ళని డబ్బు మాయలో పడేసేటట్టు, ఆస్తి మాయలో పడేటట్టు చెయ్యకు. దానివల్ల నువ్వే నష్టపోతావు. ఆ డబ్బు కోసమే ఇప్పుడు చంపుకుంటున్నారు. తల్లిదండ్రులైనా చంపుతున్నారు, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా. మరి కష్టపడడం ఎందుకు అసలు? నేనేమంటానంటే కష్టపడడం అవసరమే లేదు. నీవు నీ టాలెంట్ ఉపయోగించి నీ భార్య పిల్లలకు 3 పూటలు అన్నం పెడితే చాలు. కష్టపడటము అవసరమే లేదు. నీవు దైవనామస్మరణ చేస్తూ భగవద్గీతను అనుసరిస్తూ నీవు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు. అది కష్టపడనక్కర్లేదు కూడా. అందుకే ఇప్పుడు అందరూ డబ్బు కోసము, ఆస్తి కోసము కష్టపడతారు. నిద్ర మానుకొని, తిండికి సరైన టైంకి తిండి తినకపోవడం వల్ల రోగాలు తెచ్చుకొని మళ్ళీ అదే రోగాలు తగ్గించుకోవడానికి మళ్ళీ కష్టపడతారు. డబ్బులను సంపాదించుకోవడానికి మళ్ళీ హాస్పిటల్లో చేరి ఆ డబ్బునే మళ్ళా తమ రోగాలకు నయం కావడానికి ఖర్చు పెడతారు. మరి వాళ్ళు కష్టపడి ఏమీ లాభం? అక్కడ మీకు ఏమొచ్చింది లాభం? నేనేమంటున్నా, కష్టపడనక్కర్లేదు. భగవద్గీతను అనుసరిస్తే, భగవద్గీత ప్రకారం నడిస్తే ఆ దేవుని దయ వల్ల నువ్వు సంతోషంగా ఉంటావు. కష్టపడనక్కర్లేదు. నువ్వు నీ టాలెంట్ ఉపయోగించి నీ భార్య పిల్లలకు 3 పూటలు అన్నం పెట్టేటట్టు కష్టపడు, అది చాలు అన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి తండ్రి. నా అనుభవం ద్వారా చెబుతున్నాను. పుణ్యక్షేత్రాలు అందరూ దర్శిస్తారు. నేను ఆ తిరుమల తిరుపతి గుడిలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. అది కూడా పుణ్యక్షేత్రమే కదా. కానీ ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి దేశం మొత్తంలో. మరి ఆ పుణ్యక్షేత్రాలన్నిటినీ దర్శిస్తారు. కానీ తనలో ఉన్న
భగవద్గీత ప్రకారం నడవకుండా తనలో అంతా అధర్మంగా జీవిస్తూనే తనలో ఉన్న చెడు గుణాలను అలాగే ఉంచుకొని పుణ్యక్షేత్రాలు దర్శించిన ఏమి లాభం? నువ్వు అంతఃకరణ శుద్ధిగా లేనప్పుడు నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఏమి లాభం? భగవద్గీతను అనుసరిస్తే నువ్వు అంతఃకరణ శుద్ధిగా ఉంటే అప్పుడు నువ్వు దర్శనం చేసుకున్నందుకు నీ పాపాలని తొలగిపోయి నువ్వు దైవానుగ్రహం పొందుతావు. దానివల్ల నువ్వు దైవ చింతనలో వెళ్ళి దైవ చింతనతో స్మరిస్తూ దైవనామస్మరణ చేస్తూ మోక్షంని పొందడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకే పుణ్యక్షేత్రం వెళ్ళటం అనేది అంతఃకరణ శుద్ధిగా నువ్వు భగవద్గీత ప్రకారం నడిస్తేనే నువ్వు ఆ పుణ్యక్షేత్ర దర్శనం భాగ్యం కలుగుతుంది. అది నేను అంటున్నాను. ఇక నెక్స్ట్ టాపిక్, దేశములన్నీ దోషములు అని చెప్పి దోషాలని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వస్తున్నాయి. ఎవరో స్వామీజీ దోషములున్నాయి నీకు అన్ని చేస్తాను అని డబ్బులు లాగుతాడంట. ఇలాంటి వాటిని నమ్మకండి. మనము దైవానుగ్రహం పొందితే మనకు ఎలాంటి దోషాలు ఉండవు. ఆ నవగ్రహాలైన మనల్ని ఏమీ చేయవు. నవగ్రహ దోషాలని ఆ గ్రహ దోషం ఈ గ్రహ దోషం అని డబ్బులు ఖర్చు పెట్టేటట్టు చేస్తారు. అవన్నీ వాళ్ళు బతకడానికి జీవించడానికే కానీ మనకు ఎలాంటిది ఒరగదు. ఎందుకంటే నువ్వు అసలైంది దైవానుగ్రహం అంటే ఏంటో తెలుసుకోలేదు కాబట్టి. దైవానుగ్రహం పొందడం వల్ల మనకు ఎలాంటి దోషాలు ఉండవని తెలుసుకోలేదు కాబట్టి. అందుకే భగవద్గీతను అనుసరించండి. మీకు ఎలాంటి దోషాలైనా ఎలాంటి పూర్వజన్మ పాపాలైనా ఎంత ఘోరమైన పాపములైనా బయటపడచ్చని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో. అందుకే దోషములని అవని డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు భగవద్గీతని అనుసరించండి. ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం ఉంటే చాలు. నువ్వు ఏ పూజలు చేయనక్కర్లేదు దోషాలకు. ఇక నేను చేసేది యుద్ధమే. ఎవరి కోసం? ఇప్పుడు నేను భగవద్గీత ప్రకారం నడుస్తున్నాను. భగవద్గీత ప్రకారం ధర్మం కోసం పోరాడుతున్నాను. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా అందరూ నన్ను ఒంటరివాడిగానే చూస్తున్నారు. ఇది ఎవరి కోసం చేస్తున్నాను అసలు యుద్ధం? అసలు ఈ ఛానల్ ఉద్దేశం ఏంటి? తరతరాలు యువతను కాపాడుకోవాలి, వాళ్ళు భగవద్గీతను అనుసరించాలి, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలనే కదా. మరి నన్ను ఒంటరిగా చూస్తున్నారే అంటే వాళ్ళు అధర్మంగా నడుస్తున్నారని నేను అధర్మంగా నడవాలా? వాళ్ళు ధర్మంగా నడవట్లేదని నేను ధర్మంగా నడవకూడదా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దారిలో లేను అని. నేను చెప్పాను కదా, 10 మంది చెడు సావాసం చేస్తే దాంట్లో ఒక్కడు మంచోడు ఉన్న ఆ 9 మంది వల్ల చెడిపోతాడేమో కానీ మంచివాడిగా మారడు. అప్పుడు ఏం చేయాలి? ఆ 9 మంది నుంచి బయటకి రావాలి. బయటికి వస్తేనే ఆ మంచివాడు
మంచివాడిగానే ఉంటాడు. నేను చేసేది అది. మరి ఇది కూడా ఒక రకంగా యుద్ధమే, వాళ్ళలో మార్పు రావాలని. నా పిల్లల కోసమే చేస్తుండు కదా, భగవద్గీతను అనుసరించడమే తప్పు అని ఎట్లా అవుతుంది అని ఆలోచించాలి. ఇక నెక్స్ట్ టాపిక్, నా తండ్రిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఈ లోకంలో అందరూ హిరణ్యకశిపుడిలాగా కొంతమంది, ప్రహ్లాదుడిలాగా కొంతమంది ఉన్నారు. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఆ వెంకటేశ్వర స్వామి మన కోసం వైకుంఠం నుంచి భూలోకంలో ఆ ఏడుకొండల పైన వెలిసి ఉన్నాడు. మరి ఆయన ఎంతో భరిస్తున్నాడు మనల్ని. తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా ఎప్పుడైనా మారతారు, ఏదో ఒక రోజు మారతారు అనే భావనతో ఉంటే మీరు ఆయన అర్థం చేసుకోవట్లేదు. మీరు భగవద్గీతను అనుసరించట్లేదు. ఏదో గుడికి పోవడం, కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేయడం ఇదే దైవభక్తి అనుకుంటున్నారు. ఈ ముసుగు వేసుకొని మనుషుల వల్ల మీరు కూడా మాయలో పడిపోతున్నారు. అందుకే ఆ తండ్రిని అర్థం చేసుకోండి, భగవద్గీతను అనుసరించండి. హిరణ్యకశిపుడిలాగా అహంకారిగా ఉండకండి. అలాగే ప్రహ్లాదుడిలాగా దైవభక్తితో ఉండండి. అప్పుడే మీరు ఈ జన్మకు, మానవ జన్మకు ఒక సార్థకం, మోక్షం పొందడానికి దారి అవుతుంది. వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడతాడు. ఇంతకుముందు 2 సార్లు కలలో అవి కనపడపోయినా ఎవరో పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు మాటలు వినపడ్డాయి. నేను కూడా ఆయనతో మాట్లాడినట్టే మాట్లాడాను. కానీ ఏ మాటలు అనేవి గుర్తులేదు, కానీ ఖచ్చితంగా మాట్లాడాను. కానీ రీసెంట్గా ఆ వెంకటేశ్వర స్వామి నన్ను హెచ్చరించాడు. ఏమని అంటే, నాకు అప్పుడప్పుడు, అంటే ఇప్పుడు కాదు, ఒక 4 రోజుల క్రితం చెడు ఆలోచనలు రావటము, మళ్ళా దారిలో వెళ్ళడానికి నా బ్రెయిన్ అలా ఉండడం చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి కళ్ళలో వచ్చి నాకు హెచ్చరించాడు. నేను పాపంలో నుండి బయటపడేస్తుంటే నువ్వేమి చేస్తున్నావు అని నన్ను హెచ్చరించాడు. అప్పటి నుండి నాకు అర్థమైంది, తండ్రి నువ్వు నన్ను పాపం నుంచి బయటపడేటట్టు చేస్తుంటే నేను మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నానా, నేను అలా ఇకపై అలాంటి ఆలోచనలు చెయ్యను, మొత్తం నీ వైపే వస్తాను, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు నువ్వే నీకు శరణు అని మొక్కి ఆయన వైపే నడుస్తున్నాను. ఇప్పుడైతే పూర్తిగా ఆయన వైపే ఉన్నాను. నాలో ఎలాంటి చెడు ఆలోచన రావట్లేదు, ఎలాంటి చెడు గుణాలతో లేను. ఇది ఆయన నాపై ఉన్న ప్రేమ, ఆయనపై ఉన్న దైవభక్తి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేటి ఖమ్మంలో కీర్తి ప్రశాంతి అనే అమ్మాయికి చిన్నప్పటి నుండే, ఆమె మొన్న ఇంటర్వ్యూ చూశాను యూట్యూబ్లో, చిన్నప్పటి నుండే దైవ పూజలు చేయడము అలవాటయింది. అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకింత దైవ సంబంధమైన భక్తి అనేది
ఇంకా పెరిగిపోవడం వల్ల ఆమెలో నిజమైన దైవభక్తురాలిగా మారిపోయింది. నేను చెప్పానే, మనం చిన్నప్పటి నుండే దైవ మార్గంలో నడవాలి, దైవ భక్తితో ఉండాలి. అలా ఉంటేనే మనం పెద్దగా అయ్యాక కూడా దైవభక్తిలోనే ఉంటాము. దీనికి ఉదాహరణ ఆ కీర్తి ప్రశాంతి అమ్మాయి. అందుకే ఆమెను చూసైనా మీరు అర్థం చేసుకోండి. ఆమెను చేసే పూజల వల్ల లోకానికి ఎంతో మంచి జరుగుతుంది. ఆ అమ్మవారి ఆమె నిజమైన దైవభక్తి, అంటే ఆమె పూజలో చేసే భక్తి ఉంది. ఆ పూజలు చేస్తున్నప్పుడు వచ్చే భక్తి అనేది నిజమైన దైవభక్తి. ఎందుకంటే మనం ఒక ఫోటోను చూసి పూజ చేస్తాము, ఒక విగ్రహాన్ని చూసి పూజ చేస్తాం. కానీ అక్కడ ఫోటో ఉంది అని కాదు, విగ్రహం ఉందని కాదు, అమ్మవారి నాతో ఉన్నారు అనే భావన, ఆ భావన ఉండడమే నిజమైన దైవభక్తి. ఆ నిజమైన దైవభక్తి ఆమెకు ఆ అమ్మవారి అనుగ్రహం కలిగింది. అందుకే చిన్నప్పటి నుండే దైవభక్తితో ఉండాలి, దైవ సంబంధమైన పనులు ఎక్కువ చేస్తూ ఉండాలి. అప్పుడే దైవభక్తి పెరిగాక కూడా అలాగే ఉంటుంది. ఆమెను చూసి మనము నేర్చుకోవాలి. అందుకే ఆమె ఇంటర్వ్యూలో ఒకటి చెప్పింది, మనుషుల్లోనే రాక్షసులు ఉన్నారు అని. ఆమెతోనే రాక్షసులుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారని. నాకు కూడా అదే, భగవద్గీతను అనుసరిస్తున్నా నన్ను అర్థం చేసుకోకుండా, నేను చెప్పేది వినకుండా నాతో వితండవాదం చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. అది రాక్షస గుణమే కాదా? నేను చెప్పేది ఏంటి, భగవద్గీతను అనుసరించండి అని అన్నాను. కానీ వాళ్ళు ఆ రాక్షస గుణంతో అర్థం చేసుకోలేకుండా పోతున్నారు. ఇది ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నీలో రాక్షస గుణం ఉందా దైవ గుణం ఉందా అనేది ఆలోచించండి. రాక్షస గుణం రజోగుణం, తమోగుణం. రజోగుణం ఆశలు, కోరికలు, వాటిని నెరవేర్చుకోవడానికి చేసే తప్పులే రజోగుణంతో సమానం. తమోగుణం చెడు అలవాటు, చెడు గుణాలు, చెడు ఆలోచనలు, మద్యపానం, సిగరెట్, పాను, గుట్కా, ఆరోగ్యం పాడు చేసుకోవడానికి అతి తిండి, జంక్ ఫుడ్, ఇవన్నీ తమో గుణంతో ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ రాక్షస గుణంలో, రజోగుణం, తమోగుణం, రాక్షస గుణం. కానీ దైవగుణం అనేది సత్వగుణం. సత్వగుణం అంటే మంచి గుణాలు, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, భగవద్గీతను అనుసరించడం, దేవనామ స్మరణ చేస్తూ ఉండడం, అదే సత్వగుణం. మరి నీలో దైవగుణం ఉందా రాక్షస గుణం ఉందా అనేది నీకు నువ్వే ప్రశ్నించుకో. నీకు నువ్వే నీ మనస్సాక్షితో మాట్లాడు. ఒక 10 నిమిషాలు ఒంటరిగా కూర్చొని ఒక రూమ్లో కూర్చొని నీకు నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు అర్థమవుతుంది నీలో దైవగుణం ఉందా, రాక్షస గుణం ఉందా, రజోగుణం ఉందా, తమో గుణం ఉందా, సత్వగుణం ఉందా అనేది మీరే తెలుసుకోవాలి. అలాగే ఎదుటి వారిలో కూడా మనము గ్రహించాలి, వాళ్ళు రజోగుణంతో ఉన్నారా, తమో గుణంతో ఉన్నారా, సత్వగుణంతో ఉన్నారా. దాన్ని బట్టి వాళ్ళను మనము దగ్గర తీసుకోవాలా, దగ్గరికి తీయద్దా, దూరంగా ఉంచాలనేది నీ ఆలోచనలపై ఉంది. అందుకే నీలో దైవగుణము రాక్షస గుణం ఏంటో తెలుసుకోండి. ఇతరులలో ఉన్న దైవగుణము రాక్షస గుణం కూడా తెలుసుకునేటట్టు చేసుకోండి. అది ఒక్క భగవద్గీత ద్వారానే తెలుస్తుంది.
మానవుణ్ణి 4 రకాల మనుషులుగా పుట్టించింది ఆ దేవుడు. ఎవరంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. బ్రాహ్మణుడు అంటే దైవ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ వేద మంత్రాలతో ఆ దైవాన్ని సేవ చేసుకునేవాడే బ్రాహ్మణుడు. క్షత్రియుడు అంటే చేతిలో ఆయుధం ధరించి ధర్మం కోసం పోరాడటం. ఎగ్జాంపుల్ ఆర్మీ జవాన్లు, పోలీసులు, వీళ్ళందరూ క్షత్రియులు. వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయరు ధర్మం కోసం. అది ఇక వైశ్యులు, బిజినెస్ మెన్, వ్యాపారం చేసుకునే వాళ్ళు, వీళ్ళు వైశ్యులు అవుతారు. శూద్రులు ఎవరైతే ఆ వైశ్యుల కింద ఆ వ్యాపారం చేసుకునే, బిజినెస్ చేసుకునే ఆ వైశ్యుల దగ్గర ఎవరైతే సేవను అందించి పని చేస్తూ ఉంటారో, తన సేవను అందిస్తారో వాళ్ళే శూద్రులు. కానీ ఈ 4 రకాల మనుషులు అనేది ఖచ్చితంగా భగవద్గీతను తెలుసుకోవాలి, లేకపోతే మోక్షంని పొందలేరు. ఎవరైనా 4 రకాల మనుషులు ఖచ్చితంగా భగవద్గీతను అనుసరిస్తేనే మోక్షంని పొందుతారు. ఇక నెక్స్ట్ టాపిక్ గుడిని దేవాలయాలను నిర్మించడం కాదు, నిజమైన దైవభక్తులను తయారు చేయడం ముఖ్యమైనది ఈ కలియుగంలో అని ఆ శ్రీకృష్ణ ఇస్కాన్ టెంపుల్ ఆయన శ్రీల భూపాద ఆయన పేరు సరిగా రావట్లేదు, ఆయన చెప్పాడు, ఈ కలియుగంలో గుడిలు నిర్మించడం కాదు, నిజమైన దైవభక్తులను తయారు చేయడమే ముఖ్యమని. ఇప్పుడు ఎలా ఉంది లోకంలో, గుడిలే రెట్టింపు అవుతున్నాయి, కానీ నిజమైన దైవభక్తులందరూ తగ్గిపోతున్నారు. ఎందుకంటే గుడిలో ఏంటంటే గొప్పలకు పోతున్నారు. ఈ గుడి ఇప్పుడు ప్రజలే ఉన్నారు, ఈ గుడి బాగుందిరా, ఈ గుడిలో వెళ్దాం, చాలా అందంగా ఉంది, మళ్ళీ ఆ గుడి కాకపోతే ఇంకో దానికన్నా మించిన గుడి ఉంటే ఈ గుడి బాగుంది, ఈ గుడి. కానీ వాళ్ళల్లో చూసేది ఏంటంటే ఒక గొప్పతనం గల గుడినే చూస్తున్నారు, కానీ ఆ గుడిలో దేవుణ్ణి చూడట్లేదు. అసలు వాళ్ళలో ఉన్న పరమాత్మను తెలుసుకోవట్లేదు. ఇది తెలుసుకోకపోవడం వల్లనే నిజమైన దైవభక్తులు తగ్గిపోతున్నారు. నిజమైన దైవభక్తి అంటే ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఈ కలియుగంలో గుడులు కన్నా నిజమైన దైవభక్తులే తయారు చేయడమే ముఖ్యం. అందుకే నేను చెబుతున్నాను, భగవద్గీత ద్వారా నిజమైన దైవభక్తులుగా మార్చడానికే ఈ కలియుగ భగవద్గీత ఛానల్. అందుకే సబ్స్క్రైబర్లందరికీ చెబుతున్నాను, మీరు నిజమైన దైవభక్తులుగా మారాలి. మారితేనే మీకు దైవానుగ్రహం పొందుతారు, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారు. ఈ లోకంలో నాలాంటి నిజమైన దైవభక్తులు ఉన్నారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే నిజమైన దైవభక్తులు ఉన్న చోట దైవం ఉంటుంది. ఆ నిజమైన దైవభక్తులే ఆ దైవం సహకరించి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళను మార్చేటట్టు చేస్తాడు.
అందుకే ఆ వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకున్న ఆయన దివ్యశక్తి ద్వారా, దివ్యజ్యోతి ద్వారా ఎవరు ఎలా ఎలా చేస్తున్నారు అనేది అన్నీ గమనిస్తూనే ఉంటాడు. అందుకే నిజమైన దైవభక్తులు ఉండడం వల్లనే ఈ లోకం ఇప్పటికైనా కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అది తెలుసుకోవాలి ప్రపంచ ప్రజలు. ఇక ఈ లోకంలో ఎన్ని ఘోరాలు చూడాలి. రీసెంట్గా 4 రోజుల క్రితం క్రికెట్ బ్యాట్ కోసం ఒక పాపను చంపాడే. ఎంత ఘోరంగా తయారయ్యారు పిల్లలు. అది 10th క్లాస్ అబ్బాయి, 6వ తరగతి అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడే. దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని చెడగొడుతున్నారు. ఆ పిల్లవాడికి ఫోన్ ఇచ్చి ఆ ఫోన్లో క్రైమ్ స్టోరీ చూస్తూ ఏ తప్పు చేసినా ఎలా తప్పించుకోవచ్చు అనే ఆలోచనతోనే ఉన్నాడే తప్ప ఇది తప్పు, దీన్ని చెయ్యొద్దు అనే ఆలోచన రాలేదు ఆ పిల్లవాడికి. ఇంకోటి, ఆ పాప ఎక్కడ చెబుతుందా అనే భయంతో ఆ పాపని చంపేశాడు. ఎందుకంటే తనలో ఉన్న భయం. ఆ తల్లిదండ్రులేమో డబ్బు కోసం ఉద్యోగం వెళ్తారు, మళ్ళా వాళ్ళకు డబ్బులు సంపాదించడమే, ఆస్తులు సంపాదించడమే ఇదే జీవితం అని అనుకొని జీవిస్తున్నారు. కానీ తన కొడుకు మొబైల్లో ఏమి చేస్తుండు, ఏమి చూస్తుండు, ఏమి నేర్చుకుంటుండు, ఎలా తయారవుతున్నాడు అనేది గమనించాలి. అలా కాకుండా వదిలేస్తే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. ధర్మం అస్సలు నడవట్లేదు. కన్న తల్లిదండ్రులే ధర్మంగా ఉండట్లేదు. ఆ కొడుకు నెక్స్ట్ డే తన తల్లికి చెప్పాడంట ఆ పాపను చంపేశానని. ఆయన దాచిపెట్టి తన కొడుకుని కాపాడుకోవడానికి అధర్మంగా వెళ్ళింది. ఎంత ఘోరము! ఇది చాలా చాలా బాధాకరమైనది. ఇంకా ఈ లోకంలో ఇంకా ఎన్ని చూడాలో. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఇంత ఘోరంగా చేస్తున్నారంటే ఇక పెద్దవాళ్ళు ఎందుకు చేయరు? ఇంకోటి, ఆ పాపను ఒంటరిగా వదిలిపెట్టిపోవడం. ఈ రోజుల్లో పెద్దవాళ్ళనే ఒంటరిగా వదిలిపెట్టి పోవాలంటే అంత ఘోరాలు భయపడి వదిలిపెట్టట్లేదు. అలాంటిది చిన్న పాపను వదిలిపెట్టిపోవడానికి కారణం అది ఎంత నిర్లక్ష్యం. వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళ పాపను బలి తీసుకుందా, అది అర్థం చేసుకోవాలి. అందుకే తల్లిదండ్రులు భగవద్గీతలను తెలుసుకోండి, మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలలో భగవద్గీత ద్వారా దైవశక్తి వచ్చేటట్టు చేయండి. వాళ్ళలో ఇలాంటి చెడు మార్గంలో, చెడు గుణాల్లో పోకుండా మీరు కాపాడడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరు డబ్బు కోసమో ఆస్తి కోసమో కష్టపడడం అనవసరం. ఇప్పుడు ఏమైంది? ఆ పిల్లవాడు జైలుకి వెళ్ళాడు. మీరు ఏం కష్టపడ్డా, ఏమి ఆస్తులు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం? అందరూ మిమ్మల్ని ఎంత తప్పు పడుతుంటారు. ఒక కొడుకుని ఎలా పెంచుకోవాలో తెలియదా అని ఎంతమంది అంటారు. అది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, ఆస్తి ఏమి లాభం ఇప్పుడు ఉండి? అసలైన కొడుకే సరిగా మీకు దగ్గర లేకుండా ఎక్కడో జైల్లో ఉంటే
మీరు అర్థం చేసుకోండి. మీరే కాదు, ప్రతి తల్లి తండ్రి అర్థం చేసుకోవాలి, భగవద్గీతను అనుసరించాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, తన పిల్లలకు చెప్పాలి, పిల్లలు కూడా నేర్చుకోవాలి. అప్పుడే లోకం బాగుంటుంది. మీరు ఇలా డబ్బు ఆస్తుల కోసమే కష్టపడతా అంటే మీరు తర్వాత ఏమీ లాభం లేదు. మీకు మీరే కాపాడుకోవటం ఎలా అని ఆలోచించాల్సి వస్తుంది. అందుకే మీ పిల్లల నుండి మీరు ఎలా కాపాడుకోవాలా అనేది మీరు ఆలోచించే రోజు వస్తుంది. మీరు ధర్మంగా నడవకపోతే, భగవద్గీతను తెలుసుకోకపోతే. ఇది ఇక ఈ వారం మంచి మంచి టాపిక్స్ విన్నాము. ఈ ఛానల్ యొక్క ఉద్దేశం తెలుసు కదా, భగవద్గీతను అనుసరించండి, మీరు మోక్ష మార్గాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ కూడా ఛానల్ ప్రొఫైల్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. నిజమైన దైవభక్తి అనే ఏ ట్రూ డివోటీ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే లింక్ రిక్వెస్ట్ అడగండి. దైవం ది గాడ్ భగవాన్ @gmail.com. ప్రతి షార్ట్ వీడియోలో మీకు జీమెయిల్ ఐడి ఉంటుంది. దాని నుండి మీరు దానికి రిక్వెస్ట్ పెట్టండి. ఆ లింక్ ద్వారా మీరు నాతో డైరెక్ట్ చాటింగ్ అయినా మాట్లాడవచ్చు, వాయిస్ చాట్ అయినా చేయొచ్చు. ఇక సంపూర్ణ కలియుగ భగవద్గీత త్వరలో వస్తుంది. ఈ భగవద్గీత ఇంత ఈజీగా సులభంగా అర్థమవుతుందా అనే ఆలోచన మీకు తెప్పించే రోజు వస్తుంది. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దయ వల్ల, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే భగవద్గీతను, కలియుగ భగవద్గీతను 18 అధ్యాయాలు అనువదించాను తెలుగులోతో పాటు మిగతా 14 భాషల్లో. అంతా వెంకన్న స్వామి దయ. ఇక ఈ వారం ముగిద్దాము. ఓం నమో వెంకటేశాయ నమః.